నువ్వు ఇంతవరకు డప్పు పట్టకుండా పోయిన ప్రతి ఒక్కరూ, నువ్వు విద్యార్థి వా, నువ్వు ఉద్యోగస్తుడు వా, నువ్వు లాయర్ వా, నువ్వు డాక్టర్ వా, నువ్వు సర్పంచ్ వా, నువ్వు ఎమ్మెల్యే కాదు, ప్రతి ఒక్కరూ డప్పు పట్టుకొని రావాల్సిందే. అందుకోసం డప్పు కొనాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు ఈ విజిల్ కొట్టిన బ్యాచ్ డప్పు పట్టుకొని రాకపోతే నా మనసులు ఉంటుంది. ఎవరు డప్పు పట్టుకొని రాలేదో నా మనసులు ఉంటుంది. ఉన్నమాట చెప్తున్నాను. నేను మొహమాట మాట్లాడతలేను, మెహర్బాన్గా మాట్లాడతలేను. నువ్వు డప్పు పట్టుకోకుండా వస్తే నువ్వు ర్యాలీలో పాల్గొనడానికి కూడా నీకు హక్కు ఉండదు. ఏదో వాళ్ళు కోరుతుంటే మన జెండా పట్టుకొని వస్తే నాకు అనవసరం. డప్పు పట్టుకొని రా. అందువల్ల డప్పు కొనుక్కోండి, కొనిపియండి. మన వాళ్ళకి డప్పు మీరు కొనండి, డప్పు కొనిపియండి. మీరు కొనియండి, కొనిపియండి అని మీకెందుకు చెప్పాలి? మీరు కొనియాల్సిన బ్యాచ్ కదా ఉద్యోగస్తులు. నేను ఎవరికో అనుకుంటా, నేను ఎవరికో అనుకున్నా మీరు కొనండి కొనిపియండి అని చెప్పి. కాదు, మీరు కొనండి కొనియండి. ఇది ఈ బ్యాచ్ అదే ఇప్పుడు. అందువల్ల